సాక్షి విషయంలో లోగో బయటికి క్యారెక్టర్ చేశారు సినిమాలో. కమెడియన్స్ కాబట్టి మనం సరదాగా మాట్లాడుకున్నాం. అది ఏ పార్టీని ఉద్దేశించింది కాదు. పార్టీది మాట్లాడాలంటే పొలిటికల్ వేదికలు సపరేట్ ఉంటాయి. నేను మాట్లాడిన వేదికలు కాదు. చూస్తే చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాను. దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సినిమా పక్కన పెడదాం. బూతులు ఇంట్లో వాళ్ళ మీద, చనిపోయిన తల్లి మీద అసహ్యకరమైన సభ్య సమాజం తలదించుకునే విధంగా మాటలు మాట్లాడి నా హెల్త్ డిస్టర్బ్ అయ్యి నేను ఐబీపీ అయ్యి కింద పడిపోతే వైఫ్ లేదండి, వేరే చోట ఉన్నారు. దగ్గరుండి హాస్పిటల్కి వెళ్లి చెకప్ చేయించుకుని స్టిల్ హాస్పిటల్ పెట్టమని చూస్తాం. ఇదేనా మీ పార్టీ నాయకుడు? తల్లిని తిట్టండి, పిల్లాన్ని తిట్టండి, చెల్లిని తిట్టండి, ఇవి నేర్పారా మీకు? ఎవరో పులివెందల వైఎస్ఆర్సీపీ యూత్ అంట ఒక అతను, ఇంకొక అతను అనిల్ పేరు ట్విట్టర్లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో నా నెంబరు పోస్ట్ చేశాడు. అది చాలా క్రైమ్ అండి. అది దాని మీద సైబరాబాద్ కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా వేస్తున్నాను. ఇక్కడ ఇచ్చాను. ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి. అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి, సూపర్ హిట్. నేను చూడొద్దు సినిమా అంట మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈరోజు సినిమా విశ్వక్సేని కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, వాళ్ళ నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడాను. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇదెందుకు మధ్యలో? సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుద్ది. సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద, నా ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ సూట్ వేస్తున్నాను. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగా ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. అలాగే ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాల. ఇప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నావు అనుకో, పృథ్వీరాజు 11 అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అలా అని అంటారు. 11 అంటే మీకు ఎందుకంత వణుగు? ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము. ఉన్నది ఉన్నట్టు మాట్లాడా. అది సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. గౌరవించండి, సినిమాని హిట్ చేయండి. ఎదవ నీచమైన రాజకీయాలు ఉంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తాడు.
అప్పుడు చూసుకుందాం, అప్పుడు మాట్లాడదాం. ఇలాగా చిల్లర రాజకీయాలు చేయకండి. నా ఆరోగ్యానికి, నా వ్యక్తిగత ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేశారు కాబట్టి కోటి రూపాయలు డెఫర్మేషన్ సూట్ అనిల్ అన్న కూడా మీద వేస్తున్నానండి. జరాక్స్ లేదమ్మది. జరాక్స్ అనిల్ది. లోగోలు తీసేసేయండి. అంటూ వన్ చేశారు క్వశ్చన్. ఇప్పుడు ఇది వీడి నెంబరు వీళ్ళు పోస్టింగ్ లో పెట్టాము. సినిమాలో ఒక ఇది అనిల్ అన్నవాడు నెంబర్. ఇది ఏమన్నది పేరు? అనిల్ ఉపేందర్ అర్జుడు. ఒకసారి ఒక ఫోటో కొట్టు ఒక్కసారి. ఇప్పుడు ఒక సినిమా ప్రమోట్ చేయటానికి కమెడియన్ రకరకాలుగా మాట్లాడతారు. చాలా వేదికల మీద చాలా మంది మాట్లాడారు. ఇక్కడ దొబ్బుదాలి ఎక్కడ వచ్చిందంటే, ఇదివరకు మా పెళ్ళం, అది వైసీపీ పెళ్ళం, జనసేన వెళ్ళిపోయింది. వాడి మాట గట్టిగా ఉంటది. మేము ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చాం. వెనకారం ఉంటది. ఫస్ట్ వేసినప్పుడు 100 గొర్రెలు ఉండాలి. లాస్ట్కి వచ్చేటప్పుడు ఏంట్రా గొర్రెలు ఏమి లేవండి అంటే, అది సెటరికల్ గా నేను మాట్లాడాను. అది సినిమాలో గొర్రెలు ఉంటాయి, అది వాళ్ళు ఉంచారో లేదో తర్వాత సంగతి. అదే ఇవి ఈ ఫోన్స్ అన్ని అందరి మీద సైబరాబాద్ లో మేము పెట్టాము కంప్లైంట్. ఇది వీళ్ళ చరిత్ర. ఎవరిచ్చారు? ఒక యాడ్ చూసే ఒక మనిషి మనం ఒక టికెట్ తీసుకొని వెళ్లి కొనే వాళ్ళు ఎలా ఉంటారండి? ఒక కామెడీ ఉందా, లేకపోతే మూవీలో ఒక ఇదే చూస్తాము. ఎక్కువ కామెడీ చాలా ఇష్టపడతాం, చాలా మంది పైన కామెడీ ఇష్టపడతాం. ఈ ఫైట్లని అవ్వని ఇవన్నీ చాలా మంది లేడీస్ కు భయమే ఉంటుంది. కాబట్టి ఆయన కామెడీ ఆర్టిస్ట్ కాబట్టి కామెడీగా మాట్లాడాడు, అంతే, కామెడీగానే మాట్లాడాడు. అది కామెడీ వాళ్ళు వేరేలాగా ట్రోల్ చేస్తున్నారు, అది మాత్రం కరెక్ట్ కాదు. నైట్ 12 గంటల వరకే 11 గంటల వరకు ఫోన్ వస్తూనే ఉంది. ఒకరు ఫోన్ చేసేమంటారు, పృథ్వీరాజు ఉన్నాడా, ఆయనతో ఒక ఆట ఆడుకోవాలి, ఇంకొకరుగా ప్రతి ఒక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఇంకో ఏంటంటే, నేను నిన్న కొన్ని ఇంటర్వ్యూలో కొన్ని బూతులు మాట్లాడాను, అందరు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఆవేశంలో నేను మాట్లాడేశాను, కోపం ఆవేశం. ఎందుకంటే ఈయనకేం పృథ్వీరాజ్కి ఏమన్నా అయిపోతుందో ఏమో అన్న ఒక టెన్షన్ లో నేను కొన్ని బూతులు కూడా మాట్లాడాను, అందరు నన్ను క్షమించాలి. మెయిన్ ఏంటంటే, నాకు కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని చెప్తున్నారు. మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మీ అమ్మలు అలాగే ఉండుండొచ్చు కాబట్టి నన్ను అలా ట్రోల్ చేస్తున్నారు. అదంతా నేనేం పట్టించుకోను, ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు, కంపల్సరీ భగవంతుడు చూస్తాడు. ఇక మూవీ గురించి వస్తానా, ఆయన కామెడీ ఆర్టిస్ట్ కామెడీగా చేశారు. అది వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళు అలాగా క్రియేట్ చేశారు, అంతే. ఇప్పుడు ఏంటంటే, ఒక సినిమా తీసామనుకో, ప్రమోషన్ చేయాలంటే డబ్బులు కావాలి బాగా, ఓకేనా. ఒక మూవీ చేశారు, ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ మూవీ అంటే అది రిలీజ్ అవ్వక ముందే వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడు వస్తుంది మనం ఆవేశంగా చూస్తాము. కానీ ఒక చిన్న హీరో మూవీ చేశారనుకోండి, ఆ మూవీ అందరు చూడాలి అంటే పెద్ద ప్రమోషన్ కావాలి. ఆ ప్రమోషన్ చేసుకోనికి ఎవరున్నారు అని వాళ్ళు టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ లో ఎవరు దొరికారు? పృథ్వీరాజ్ దొరికాడు. అది ఒకటి వాళ్ళు చాలా పబ్లిసిటీ చేశారు, అంతే. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. కావాలని రాజకీయ నాయకుల్ని మాత్రం మేము ఎప్పుడూ మాట్లాడాం.
మేము సినిమాలాగే చేస్తాము. రాజకీయానికి సినిమాకి సంబంధం లేదు. దయచేసి ఈ మన వైఎస్ వాళ్ళందరూ గమనించాలి. సినిమాలాగా చూడండి. రాజకీయం గురించి అస్సలు కాదు ఇది. థ్యాంక్ యూ మేడం. మాట్లాడరాదని